హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్గా ఉన్న చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. సో ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో సో ఈ అంశం మీద ఆయనతో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ సార్. హాయ్ అండి అండ్ జై భారత్. ఓకే సార్, మనం చూస్తున్నాం ఏపీలో ఎటువంటి పరిస్థితి పొత్తులపైన అయితే పర్టికులర్ ఒక గందరగోళం అయితే నెలకొంది. అటు టీడీపీ జనసేన పొత్తులు ఏర్పాటు చేసుకున్నాయి, బీజేపీతో పొత్తుల కోసం అయితే అటు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ జరుగుతున్న ఈ పొత్తుల పైన, ఈ గందరగోళం పైన మీ ఒపీనియన్స్? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏపీలో యాక్చువల్గా పొత్తుల విషయంలో కొంచెం అంబిగ్యూటీ ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వీళ్ళు పొత్తులు ఏ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారో ఆ పార్టీ ఒక 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తుంది. సెంటర్లో పవర్లో ఉండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టడానికి కానీ, పోలవరం పూర్తి చేయడానికి కానీ, తర్వాత రైల్వే జోన్ తీసుకురావడంలో కానీ, కడప స్టీల్ ప్లాంట్ తీసుకురావడంలో కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏది పూర్తిగా ఫుల్ఫిల్ చేయని పార్టీతో పొత్తు కోసం టీడీపీ జనసేన డైరెక్ట్గా వెంపర్లాడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపీతో కలిసి. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ అండి. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఒక పార్టీ కేంద్రంలో పవర్లో ఉండి ఇంత ద్రోహం చేస్తున్న పార్టీతో పొత్తు కోసం వీళ్ళు ఇంతలా ఎందుకు వెంపర్లాడుతున్నది అసలు నిజంగా దాన్ని ఏమంటారు, చాలా శోచనీయ అంశం ఇది. సో పోనీ ఓట్ షేర్ పరంగా చాలా బలంగా ఉన్న పార్టీని అంటే 2019 ఎలక్షన్లో దే గాట్ లెస్ దెన్ 1% ఓట్. వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ 50% ఓట్ షేర్ ఉంది 19లో వాళ్ళకు. అండ్ టీడీపీకి వచ్చేసరికి 39 to 40% ఉంది. జనసేనకు 5.5 to 6% ఓటు ఉంది. ఇంత పర్సంటేజ్ ఓట్ షేర్ ఉన్న పార్టీస్ ఆంధ్రప్రదేశ్లో 19 ఎలక్షన్లో ఒక లెస్ దెన్ 1% ఓటు ఉన్న పార్టీతో పొత్తు కోసం ఇంతలా ట్రై చేస్తున్నారు, ఇద్దరు డైరెక్ట్లీ ఒకళ్ళు ఇండైరెక్ట్లీ. సో ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఇంతలా ఎంత పడుతుంది అంటే వీళ్ళందరి అవినీతి చిట్టాల భాగవతం బీజేపీ చేతిలో ఉండుండొచ్చు. అందుకనే బీజేపీని దాటి వీళ్ళు రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకని బీజేపీకి సెంట్రిక్గానే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఇంకొకటి మనం బీజేపీ విషయంలో మనం చూసుకుంటే, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు మీరు చూసుకోండి. శివసేన కానివ్వండి, మహారాష్ట్రలో జేడీయూ కానివ్వండి, కొంతవరకు ఏఐడిఎంకే తమిళనాడులో ఉన్న పార్టీలు, వాళ్ళతో ముందుకెళ్ళి అవసరం ఉన్నంతసేపు వాళ్ళతో సఖ్యతగా ఉండి తర్వాత వాళ్ళు డిచ్ చేసేసి వేరేలా ట్రీట్ చేసేది బీజేపీ. సో బీజేపీతో పొత్తు ఏమాత్రం లాంగ్ రన్లో సస్టైనబుల్గా ఉండకపోగా ఆ పార్టీలనే మింగేసే చరిత్ర ఉన్న బీజేపీతో వీళ్ళు ఆ చరిత్ర తెలిసి బీజేపీతో వెళ్తున్నారా, తెలియక వెళ్తున్నారా అర్థం కావట్లేదు. నాకు తెలిసి తెలియక వెళ్ళట్లేదు, తెలిసే వెళ్తున్నారు. తెలిసి కూడా వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళ అవినీతి భాగవతాల చిట్టా మొత్తం బీజేపీ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు బీజేపీని కాదనుకొని ఏమి చేయలేరు. ఇంకోటి, బీజేపీని ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్న బీజేపీని వీళ్ళు ఇంతలా దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 25 ఎంపీ సీట్స్ ఉంటాయి, తర్వాత ఒక 15 రాజ్యసభ ఎంపీలు ఉంటారు. వీళ్ళ మద్దతు లేకుండా బీజేపీ రాజ్యసభలో ఏ బిల్లు పాస్ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్నా కానీ రాజ్యసభలో బీజేపీకి మద్దతు కూడా లేదు. అలాంటిది 4-5 టైమ్స్ ఆపర్చునిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హక్కుగా రావాల్సిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, విభజన హామీలు కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ తెచ్చుకునే విషయంలో ఆపర్చునిటీస్ వచ్చింది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు కానీ, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసే టైంలో కానీ, తర్వాత రీసెంట్గా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ పాస్ చేసే టైంలో రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు. ఆ మద్దతు లేని టైంలో వాళ్ళు బిల్ పాస్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ తర్వాత టీడీపీ నుంచి ఒక సభ్యుడు ఉన్నాడు రాజ్యసభలో, వాళ్ళ మద్దతు అవసరము. మాకు రావాల్సినవి ఇస్తేనే మేము మద్దతు ఇస్తామంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఇంకో ఆప్షన్ లేదు, ఇంకా చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఆ ఆప్షన్ ఉండి కూడా ఆ ఆప్షన్ని వాడకుండా వాలంటీర్గా వీళ్ళే వెళ్ళి ముందుగానే బీజేపీ ముందు సరెండర్ అయిపోతున్నారు. ఈ సరెండర్ అయ్యే పార్టీలు చట్టసభల్లో పర్టికులర్లీ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉన్న రోజులు ఆంధ్రప్రదేశ్కి ఈ రకంగా డెవలప్మెంట్ పరంగా జరగాల్సింది ఏది జరగదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా వెనక పడుతూనే ఉంటుందండి. సో ఈ సరెండర్ పార్టీస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం విజ్ఞతతో ఆలోచించి వీళ్ళ నుంచి దూరంగా జరిగి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదుగుతున్న జై భారత్ నేషనల్ పార్టీకి అండగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి హక్కు రావాల్సిన ప్రతిదీ, బీట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరం ప్రాజెక్ట్, రైల్వే జోన్ ఆర్ కడప స్టీల్ ప్లాంట్ ఆర్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ సాధించేదానికి మాతో అయితే జై భారత్ నేషనల్ పార్టీతో అయితే పాసిబిలిటీ. ఎందుకంటే వీళ్ళకి లెక్క మాకు అవినీతి బ్యాక్ డ్రాప్ లేదు, అవినీతి కేసులు లేవు మా మీద. మాకు రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క సంక్షేమమే మా ధ్యేయం. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా కన్సిడర్ చేసి ఇవి సరెండర్ అయ్యే పార్టీలకు దూరంగా జరిగి
ఆల్టర్నేటివ్గా వచ్చిన జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలికితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇంకోటి, ఇప్పుడు నోటాని ప్రిఫర్ చేసే ఓటర్స్ కూడా నోటా అంటే ఒకప్పుడు ఈ రకంగా సరెండర్ అయ్యే పార్టీస్, లేకపోతే రాష్ట్రం ఇంట్రెస్టులు పట్టకుండా అవినీతి చేసే పార్టీలు, లేకపోతే భూ కబ్జా చేసే పార్టీలు, లేకపోతే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాతో నడిచే పార్టీలు ఇన్ని రోజులు ఉన్నాయి కాబట్టి దే వుడ్ హ్యావ్ చూజన్ ఫర్ నోటా. ఇప్పుడు ఆల్టర్నేట్గా జై భారత్ నేషనల్ పార్టీ ఉంది కాబట్టి ఈ నోటా ప్రిఫర్ చేయాలనుకున్న ఓటర్స్ కూడా వాళ్ళందరూ జై భారత్ పార్టీకి మద్దతుగా నిలవగలిగితే జై భారత్ నేషనల్ పార్టీ చాలా ట్రెమెండస్ పెర్ఫార్మెన్స్ చేయగలదు. అట్ ద సేమ్ టైం చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర హక్కులన్నింటినీ చాలా ఎఫెక్టివ్గా ప్రొటెక్ట్ చేయగలదండి. సో మై హంబుల్ అపీల్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆంధ్రప్రదేశ్ ఓటర్స్, దోస్ హూ ప్రిఫర్ ఫర్ నోటా ఆల్సో, మీరందరూ ఒక్కసారి మీ పెద్ద మనసు చేసుకొని జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు పలికితే బాగుంటుందండి. అంటే జనసేన పార్టీ అని కూడా ఉంది, అది కూడా కొత్త పార్టీ కదా, ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు, మరి దానికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మీ జై భారత్ నేషనల్ పార్టీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు జనసేన పార్టీ ఉందండి, 14లో పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ ఎలియన్స్కి సపోర్ట్ చేశారు. సో బీజేపీ సెంటర్ నుంచి ఏపీకి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వట్లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో పాచిపోయిన లడ్లు ఇచ్చారు, ప్యాకేజీలు ఇచ్చేసి అనేసి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో లెఫ్ట్ అండ్ బీఎస్పీలతో పొత్తులోకి వెళ్ళి ఓడిపోయిన తర్వాత ఆయన కూడా 5 సంవత్సరాలు ద్రోహం చేసిన బీజేపీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఆయన ప్రయాణిస్తున్నారు అన్నమాట. అంటే ఆల్టర్నేట్ కాదు వాళ్ళు. ఎలా అంటే ఒక 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న పార్టీతో పొత్తు పెట్టుకొని ఈయన చేసేదేముంది? 10 సంవత్సరాల్లో ఇవ్వనోళ్ళు 11 సంవత్సరం నుంచి ఎలా ఇస్తారు? ఎలాగో ఇవ్వరు. పోనీ వీళ్ళు పొత్తుల్లో వెళ్తున్నారు, బీజేపీతో టీడీపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ టీడీపీ పొత్తు ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నడిచింది, 14 to 19 మధ్యలో. ఆ 5 ఇయర్స్లో డెలివరీ చేయాల్సింది ఏది డెలివరీ చేయాల. అలాంటి పార్టీతో నేను పొత్తు పెట్టుకుని ఆల్టర్నేట్గా ఎలా ఎదగలరు? ఎదిగే ప్రసక్తి అయితే లేదు. కొన్ని పొత్తు పెట్టుకుంటున్న ఈ తరుణంలో మళ్ళీ రీఎలియన్స్ ఫామ్ అవుతుంది వీళ్ళది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం బీజేపీతో మాట్లాడారా? ఆయన క్యాపిటల్ గురించి ఏమైనా మాట్లాడారా? పోలవరం ప్రాజెక్టు గురించి ఏమైనా మాట్లాడారా? రైల్వే జోన్ గురించి మాట్లాడారా? విభజన చట్టంలో పొందుపరిచిన హామీల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? పోనీ కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడలేదు కదా. వీటి బేసిస్ మీద మేము ఎలియన్స్ పెట్టుకుంటున్నామని మేము చెప్పగలరా? వీళ్ళు చెప్పే పరిస్థితిలో అయితే జనసేన పార్టీ కూడా లేదు కదా. సో జనసేన పార్టీ నాట్ ఎట్ ఆల్ ఆల్టర్నేటివ్, లేకపోతే వాళ్లకు టీడీపీ వైసీపీకి భిన్నమైన పార్టీ కాదు జనసేన పార్టీ. ఒక అవినీతిను ఊబిలో కూరుకునే టీడీపీతో పొత్తులు వెళ్తుందంటే జనసేన ఇప్పటికీ ఆల్టర్నేట్ పాలిటిక్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వలేదు. అందుకనే మా సైడ్ జై భారత్ నేషనల్ పార్టీ సైడ్ ఉంటే బాగుంటుంది, రాష్ట్రం డెవలప్ చేసేదానికి ఒక మంచి మార్గం వేసిన వాళ్ళు అవుతారనేసి మేము ఆల్టర్నేట్గా మేము వచ్చాం కాబట్టి జనాలు మా సైడ్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం అండి మాది. అంటే జై భారత్ నేషనల్ పార్టీ రీసెంట్గా స్థాపించబడింది, మరి ప్రజలు ఇప్పుడే ఈ పార్టీని నమ్మేసి ఓట్లు వేసే సిచ్యువేషన్ ఉందంటారు. అంటే మిగతా పార్టీలకు మీకు అసలు డిఫరెన్స్ ఏంటి? అంటే అదేనండి, ఇప్పుడు మిగతా పార్టీలు మాకు అవినీతి బ్యాక్డ్రాప్ లేదు, తర్వాత సెంటర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యే నేచర్ మాకు లేదు, తర్వాత మాకేమో మద్యం వ్యాపారాలు లేవు, ఇల్లీగల్ ఇసుక మాఫియా చేసే అలాంటి లీడర్స్ మా పార్టీలో లేరు. అండ్ మా అధ్యక్షుల వారికి ఒక నిజాయితీతో కూడుకున్న ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయనకు రాష్ట్రం అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢమైన సంకల్పం ఉంది మా అధ్యక్షుల వారికి. అందుకని మా పార్టీ 10 సంవత్సరాలుగా వీళ్ళు ఈ సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ తీరని ద్రోహం చేశాయి. ఈ రోజుకి క్యాపిటల్ లేదు, ఇందాక నేను చెప్పినట్టు పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ, సెంటర్ నుంచి రావాల్సిన రాయితీలు కానీ ఏది తీసుకొచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మేము ఆల్టర్నేటివ్. వీళ్ళు 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏమైనా సాధించగలిగి ఉంటే మేము నిజంగా ఆల్టర్నేట్ అవ్వేదానికి అవకాశం లేకుండా ఉండేది. కానీ వీళ్ళు ఏం సాధించలేదు కాబట్టి డెఫినెట్లీ జై భారత్ నేషనల్ పార్టీ, వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో వస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ డెఫినెట్లీ ఆల్టర్నేటివ్. అంటే ఈ 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు, కానీ ఈ 10 సంవత్సరాలుగా జై భారత్ నేషనల్ పార్టీ ఎటువంటి ఫైట్ అయితే అగనిస్ట్ గా వాళ్ళకి చేయలేదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ రెండు రకాలుగా చూడాలండి. జై భారత్ నేషనల్ పార్టీ పుట్టింది 2023 డిసెంబర్. అవును, ఓకే. అంతకుముందు జై భారత్ నేషనల్ పార్టీ లేదు. ఒక 10 years గా వీళ్ళు ఏం చేయలేదని ఒక ఆవేశం, ఒక ఆవేదనతో పుట్టుకొచ్చిన పార్టీ. ఒక ఆవేదన ప్రజలు వివిధ రకాల వర్గాల వారు మా అధ్యక్షుల వారి దగ్గర ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ ఆలోచన విధానంలో, ప్రజల ఆలోచన విధానంలో నుంచి పుట్టిన పార్టీ ఇది. 10 సంవత్సరాలు ఏం చేయలేదు. మేము పుట్టింది జస్ట్ డిసెంబర్ 2023లో. అంతకుముందు మా అధ్యక్షులు వారు వేరే పార్టీ నుంచి ప్రయత్నించారు 19 ఎలక్షన్లో. తర్వాత ఎలక్షన్ రిజల్ట్ నెగిటివ్గా ఉంది. తర్వాత ఆ పార్టీలో మా అధ్యక్షులు వారు పార్టీ థాట్ ప్రాసెస్కి పొసగ్గా బయటకు వచ్చారు. తర్వాత ట్రస్ట్ ద్వారా వివిధ రకాలుగా
ఏమంటారు దాన్ని, సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. ప్రజల్లో నుంచి ఈ రకంగా ఒక అభ్యర్థన వచ్చిన తర్వాత ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెట్టాలని అభ్యర్థన వచ్చిన తర్వాత పార్టీ పెట్టారు. 10 సంవత్సరాలు వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్లో ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక డెవలప్మెంటల్ వ్యాక్యూమ్ ఉంది, లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ఫిల్ చేసేదానికే వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందండి. ఓకే. సో ఇక మేజర్గా ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ప్రచారం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువైపు చూస్తుంటే సిద్ధం సభ అని వైసీపీ పెట్టింది, మేము సిద్ధమే అని వరాహి యాత్ర అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ చూస్తున్నాం. మరి మీ పార్టీ ఎప్పుడు? మా పార్టీ అధ్యక్షులు వారు నిత్యం ప్రజల్లోనే ఉన్నారు కదండి. పార్టీ పెట్టకముందు ఉన్నారు, పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నారు. ఈరోజు మా అధ్యక్షులు వారు విశాఖపట్నంలో ఉన్నారు, రేపు ఎల్లుండి విజయవాడలో ఉంటారు, తర్వాత కర్నూలు వెళ్తున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీడియా ఏంటంటే కొన్ని పార్టీలకు కొమ్ము కాసే పరిస్థితిలో ఉండటం వల్ల మా అధ్యక్షులు వారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలిసే ప్రయత్నం పరిస్థితి లేదు. మీడియా అన్ని పార్టీలకి ఇచ్చే కవరేజ్ మాకు కూడా ఇవ్వగలిగితే మా అధ్యక్షులు వారు ఏం చేస్తున్నారు, మా పార్టీలో ఉన్న కోఆర్డినేటర్స్ ఏం చేస్తున్నారో తెలుస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మీడియా కవరేజ్ లేకపోవడం అనేది కొంచెం బ్యాడ్. సరే, ఇటు వినుకొండ నియోజకవర్గంలో చూసుకుంటే ఇద్దరు అపర కుబేర్లు ఉన్నారు మరి అక్కడ. సో వాళ్ళిద్దరిని ఎదుర్కొని మరి జై భారత్ నేషనల్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అంటారు? అపర్ కుబేర్ కరెక్ట్. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇద్దరు చాలా వేల కోట్ల అధిపతులు వాళ్ళిద్దరు. వాళ్ళు ఏంటంటే ప్రలోభాలండి, వాళ్ళేమి ప్రజా ఆమోదంతో గెలుస్తున్న వాళ్ళు కాదు. వాళ్ళు నాసిరకం చీరలు మహిళలకు పంచుతూ ఉంటారు. తర్వాత ఇంతకుముందు తమిళనాడులో ఉండే కల్చరు, మిక్సీలు, కూలర్లు, తర్వాత వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, టీవీలు పంచే కల్చర్ ఉండేది తమిళనాడులో కల్చర్ని ఇప్పుడు వినుకొండ నియోజకవర్గాన్ని తీసుకొచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు మిక్సీలు పంపిణీ కార్యక్రమం మహిళలకి. సో ఇలా వీళ్ళు ప్రలోభాలతో ముందుకు వెళ్తారు. దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం సత్తా మాకుందండి. సో వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బు ఉండొచ్చు, కానీ మాకైతే ప్రజాబలం ఉంది. సో ప్రజాబలంతో వాళ్ళిద్దరిని ఎదుర్కొంటామండి మేము. ప్రజలైతే మరి అంటే ఇప్పటి వరకు వాళ్ళిద్దరికీ ఓటేస్తూ వచ్చారు కదా, మరి జై భారత్ అంటే నేషనల్ ఆల్టర్నేట్ లేక ఆయన కాకపోతే ఈయన కాకపోతే ఆయన అనుకున్నారు. ఇప్పుడు ఆల్టర్నేట్గా జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఒకటి వచ్చింది కదా. సో డెఫినెట్గా ప్రజల మద్దతు మాకుంది. అండ్ నేను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అందరూ. అండ్ వీళ్ళు ఈ చీరల పంపిణీ ఎలా ప్రలోభాలు, ఎంత నాసిరకం చీరలు, ఒక నాసిరకం మిక్సీలు, ఇలా ఈ పంపకాలతో జనాల్ని కొంచెం ఒక భ్రమంలో ఉంచేస్తున్నారు. ఆ భ్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ తొలగిస్తుంది, అక్కడ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఓడిస్తాం. ఓకే, ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు అక్కడ? ఇంకోటి మేము మేనిఫెస్టోని డోర్ టు డోర్ క్యాంపెయిన్లోకి తీసుకెళ్తున్నామండి. సో అది అందులో తెలుస్తున్నాయి మాకు వీళ్ళు ఎలాంటి అరాచకాలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇళ్ల పట్టాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా చేశారనేది కానీ, ఈ నాసిరకం చీరలు పంపడం కానీ, ఓటర్లకి ఎలక్షన్ ముందు కూడా పంచడం మొదలెట్టేస్తారు వీళ్ళు. సో నాసిరకం చీరలతో వీళ్ళు ఏదో ఇమేజ్ బిల్డింగ్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి అవినీతితో సంపాదించిన డబ్బుతో కొనిస్తుందని ప్రజలను ఆల్రెడీ చైతన్యవంతం చేస్తున్నాము. ఇప్పుడు మిక్సీలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఆ విషయం కూడా చెప్తున్నాం, వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మిక్సీలు కొని బల్క్లో కొనేసి మీకు ఇస్తున్నారు. ఓకే. సో మిక్సీలకి తర్వాత నాసిరకం చీరలకి మీ ఓటు నమ్ముకోవద్దని జనాలు చైతన్యవంతులు చేస్తున్నామండి మేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.